రోజు మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్లోని గుత్తి మండలంలోని ఫోర్ట్ దగ్గర అండి. ఫోర్ట్కి అయితే ఇక్కడ చూశారు కదా, ఈ బావి దాదాపు దీనికి శతాబ్దాల కాలం నాటి హిస్టరీ ఉంది. ఇది వచ్చేసి మనకి వాటర్ స్టోరేజ్ కోసం అనేసి చెప్పి అప్పట్లో రాజులు తవ్వుకున్న బావులండి ఇవన్నీ. వాటర్ స్టోరేజ్ అంటే ఇక్కడ మనకి వర్షపు నీళ్ళు ఏవైతే వస్తుందో దాన్ని స్టోర్ చేసుకోవడానికి పెట్టుకున్న బావులే ఇవన్నీ, కట్టుకున్న బావులే ఇవన్నీ. ఈ కోట నిర్మాణం చాలా పురాతనమైనది. దీనికి వచ్చేసి 7వ శతాబ్దంలో నిర్మించబడినది. ఇది చాలా పెద్దది, అంటే చాలా పెద్దది. దీనికి వచ్చేసి అనేక రాజులు వచ్చేసి పాలించారు. వాళ్ళు ఎవరు అనేది నేను చెప్తాను, వినండి. అయితే అనేక రాజులు అయితే పరిపాలించారండి. అందులో వచ్చేసి చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం రాజులు, కుతుబ్ షాహీలు, మరాఠాలు, బ్రిటిష్ వాళ్ళు దీనికి పరిపాలించినప్పుడు వాళ్ళ గుర్తులుగా చాలా గుర్తులు అయితే పెట్టేసి వెళ్ళారనమాట. గుత్తి కోట సాధారణ కోట కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ మిరాకిల్. ప్రస్తుతానికి ఇందులో ఉన్న ముఖ్యమైన విశేషాలు నేను చెప్తాను. 15 చిన్న కోటలు ఉన్నాయి. 100కు పైగా వర్షపు నీళ్లు స్టోర్ చేసే బావులు ఉన్నాయి. గుడులు, పురాణ కట్టడాలు, గుడులు, గోపురాలు కూడా ఉన్నాయి. రక్షణ గోడలు, గోపురాలు, ప్లస్ యుద్ధ సమయంలో వీళ్ళు వాడిన గిడ్డంగులు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయండి. మీకు ఎవ్రీథింగ్ మేము చూపిస్తాను, ప్రతి ఒక్కటి చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి ఈ కోటను కూడా. ఇది ఒక గేట్ అండి. ఇది వచ్చేసి ఒక గేటు, మైన్ గేట్ అనుకుంటా. ఇదా చూసారు కదా, ఆ కాలంలో ఎంత స్ట్రాంగ్గా వేస్తున్నారో పిల్లర్సు. మొత్తం స్టోనే. పురాతన కాలమైనటువంటి మైన్ వాకిలి దర్వాజా అనుకుంటా ఇది. చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, మొత్తం స్టోనే. ఇది ఒక ఫస్ట్ గేట్ అనుకుంటా. సెకండ్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూసారు కదా వీళ్ళ ప్లాన్లు. ఆ కాలంలో యుద్ధాలు చేయాలంటే ఈ మాత్రం ప్లాన్స్ కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఈజీగా పోరాడడం అనేది కాదు, ఏదైనా కూడా చాలా ప్లాన్తో పోరాడాలి. ఒక శత్రు దేశంతో పోరాడాలంటే ఇలానే ఉండాలి. మెయిన్ గేటు ఈ నుంచి ఇంకా పైన చాలా దూరం అయితే ఉంది. ప్రజెంట్ ప్రతి ఒక్కటి చూపిస్తాను. దాదాపు మాకు ఎక్కడానికి 2 అవర్స్ నుంచి 3 అవర్స్ తీసుకుంటుంది. కమాన్. ఓ మై గాడ్, అరే ఎట్లా కట్టినారా బాబు దీన్ని. ఇక్కడ చూడు, ఉంచుదామా ఇవా పడగొత్తురే కోట ఇది అండి. ఈ ట్రెక్కింగ్ చాలా అడ్వెంచర్ అయితే చాలా అడ్వెంచర్గా ఉంది. అంత ఈజీ కాదు ఈ ట్రెక్కింగ్. ఈ కొండ సముద్రం మట్టానికి 680 మీటర్లు స్థాయి లోతులో అయితే ఉంటుంది. చూసారు కదా, మీకు ఈ వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా, అక్కడ వచ్చేసి ఒక గోడ కనిపిస్తుంది. అదే అండి రక్షణ గోడ. చాలా ఏళ్ళ పురాతన కాలం హిస్టరీ ఉంది ఈ కొండకి. ఈ వ్యూ చూడండి ఒకసారి, చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. చూసారుగా, ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకో గేట్ అయితే వచ్చింది మనకి. ఇలానే ఎన్ని గేట్లు ఉన్నాయనేది మాత్రం నాకు తెలియట్లేదు. ఇప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఈ కొండ ఎక్కడానికి. చూశారు కదా, కాలంలో యుద్ధం చేయాలంటే ఇక్కడ నుంచి అయితే యుద్ధం స్టార్ట్ చేస్తారు. చూశారు కదా, ఇవన్నీ అన్నీ రక్షణ గోడలు. ఎంత డీప్గా ఉన్నాయో చూడండి, చాలా డీప్ అయితే డీపు. యుద్ధం చేయాలంటే అసలు వీళ్ళ తర్వాతనే హిస్టారికల్గానే అన్ని యుద్ధాలతోనే రాజకీయాలు అప్పుడు. చూశారు కదా ఎంత డీప్గా ఉన్నాయో. ఇక్కడ చూడండి ఈ కట్టడం, ఈ రాళ్ళు అవన్నీ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. దీన్ని చూసే భయపడాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి గుత్తి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. చెరువు दूसरे రాజులే. అక్కడ చూపించాను కదా, ఇది వచ్చేసి కూడా ఇంకో ఎంట్రన్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ అద్భుతమైన ప్రదేశం గుత్తి ఫోర్ట్.
దీనికి రాళ్లతో నిర్మించిన గేట్లు, గోడలు, ఎన్నో మార్గాలు, ఎన్నో రాజ్యాల చరిత్రను చూస్తాయి ఇవి పడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడి నిర్మాణం చూస్తే ఆ కాలం ఇంజనీరింగ్ గొప్పతనం అర్థమవుతుంది. ఇలాంటి చారిత్రక ప్రదేశాలు మన సంస్కృతి ఒక గౌరవం. ఒక్కసారి అయినా ఇక్కడికి వచ్చి ఈ చరిత్రని అనుభవించండి. చూసారు కదా ఈ అద్భుతమైన రాళ్ళ కట్టడాలు, ఈ ఫినిషింగు, ఆ కాలంలో ఈ ఇంజనీరింగ్ మాత్రం చాలా అద్భుతం. ఇదొక మిరాకల్ అండి. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద స్టోన్స్. ఈ స్టోన్స్ కూడా ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ ఓన్లీ మనుషులే ఎత్తి ఇక్కడ పేర్చారంటండి. చూసారు కదా ఎలా ఉన్నాయో ఒక్కో స్టోను. దీంట్లో మనము ఈ చిన్న ఇక్కడ లోపల ఉన్న రాయిని కూడా ఎత్తలేకపోతాము. అలాంటిది వీళ్ళు ఇంత పెద్ద పెద్ద స్టోన్స్తో ఎలా నిర్మించారో ఒకసారి మీరు ఊహించుకోండి. ఆ కాలంలో వాళ్ళ ఫుడ్ కావచ్చు, వాళ్ళు పడిన కష్టం కావచ్చు, ఆ ఫుడ్ కోసం వాళ్ళు చేసిన చాకరీ కావచ్చు, ఎంతగా అనుభవించారో, ఒక బానిసత్వం ఆ కాలంలో ఎలా ఉండేదనేది ఈ కోటను చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ కోటకు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఈ నిర్మాణాలు చూడండి, ఈ మొత్తం ఫోర్ట్ని చూడండి, ఈ గోడలు చూడండి, ఈ రాళ్ళు చూడండి. మీకు అనిపిస్తుంది అప్పుడు ఇంత కష్టపడ్డారా మనోళ్ళు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి మనకి చాలా అంటే ఈజీ అయిపోయింది. ప్రతిదీ ఈజీగానే ఉంది. ఆ కాలంలో ఒక రాయి ఎత్తి పేర్చితే తప్ప వాళ్ళకి ఫుడ్ దొరికేది కాదు. అర్థమైందా? ఇది చూసామనుకో మనము అసలు ఈ వెనకాల, ఈ రాళ్ళ వెనకాల ఉన్న కష్టం గుర్తొస్తుంది. ఒకసారి ఈ ఫోర్ట్కి వచ్చి విజిట్ చేయండి. ఎక్కడైనా మీ దగ్గరలో ఎక్కడైనా ఫోర్ట్ ఉన్నా కూడా అక్కడ విజిట్ చేసి చూడండి ఆ కాలంలో ఎంత కష్టపడ్డారనేది తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి చాలామంది టూరిస్టులు అయితే విజిట్ కోసం వచ్చున్నారు, విజిట్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో శతాబ్దాల కాలం నాటికైనా కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదండి. అన్ని గోడలు అలానే ఉన్నాయి, అన్ని రాళ్ళు, పేర్చిన రాళ్ళు కూడా అలానే ఉన్నాయి, అన్ని స్తంభాలు కూడా అలానే ఉన్నాయి. చూస్తే గిన ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను ఈ రాళ్ళు ఎంత పెద్దవి, ఎంత లావు ఉన్నాయి అనేది. చూసారు కదా, ఎంట్రీ అవుతున్నాము. సంవత్సరాలు చరిత్ర ఉన్న అద్భుతమైన కోట గుత్తి ఫోర్ట్. ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. 2000 సంవత్సరాల కిందట ఇక్కడ మనుషులు ఎంత మాత్రం కష్టపడారనేది చెబుతుందండి. సాంద్రావు సూర్యుడు మునిగిదాగిన ఫోటోలు అవసదేక పిచ్చిగా అవుతారా? ఇది మన గుత్తి ఫోర్ట్ యొక్క చరిత్ర అండి. నచ్చినట్టయితే కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే.